వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ వ్యవహారం సుఖాంతమైందా లేదా? అసలు ఈ విషయంలో విజయం పాకిస్తాన్ దా లేక బలూచ్ లిబరేషన్ ఆర్మీదా? హైజాక్ వ్యవహారంలో పై చేయి ఎవరిది? పాకిస్తాన్ సొంత సైనికులను బలి తీసుకొని నిజాల్ని దాస్తోందా? అసలు జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఎపిసోడ్ కు సరైన ఎండ్ కార్డ్ పడిందా? లెట్స్ వాచ్. జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ వెనుక అసలు కథేంటి? పాకిస్తాన్ గెలిచిందా? గెలిచినట్టు నటిస్తోందా? ప్రపంచం ముందు ఇస్లామాబాద్ ఏం దాస్తోంది? బలూచ్ లిబరేషన్ ఆర్మీ మాటలు నమ్మదగినవేనా? జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఒక్కసారిగా ప్రపంచమంతా పాకిస్తాన్ వైపు తిరిగి చూసేలా చేసిన ఘటన. ఎన్నో ఏళ్లుగా ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ మరోసారి పాకిస్తాన్ ను ఉలిక్కి పడేలా చేసింది. అడపాదడపా బాంబు దాడులు చేస్తూ పాకిస్తాన్ సైన్యానికి నిద్ర లేకుండా చేస్తున్నారు బిఎల్ఏ యోధులు. అయితే ఇటీవల జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ వ్యవహారం మాత్రం బిఎల్ఏ పోరాటాన్ని తారాస్థాయికి తీసుకెళ్లింది. తమ పోరాటాన్ని ప్రపంచ దేశాలు చర్చించుకునేలా బలూచ్ రెబల్స్ చేశారు. ఇంతలా అందరినీ ఆకర్షించడానికి రైల్ హైజాక్ కు బలూచ్ యోధులు ఎలాంటి స్కెచ్ వేశారు? పాకిస్తాన్ లోని 4 ప్రావిన్స్లలో ఒకటి బలూచిస్తాన్. ఎన్నో వనరులున్నా ఆర్థికంగా వెనుకబడి ఉంది. భారత్ తో పాటు పాకిస్తాన్ కు బ్రిటిష్ వారు స్వాతంత్రం ఇచ్చిన సమయంలో బలూచిస్తాన్ పాకిస్తాన్ లో కలిసింది. అయితే అక్కడి ప్రజలకు మాత్రం ఇది ఇష్టం లేదు. అయినా బలవంతంగా బలూచిస్తాన్ ను పాకిస్తాన్ లో కలిపేశారు. దీంతో అప్పటి నుంచి వ్యతిరేక పోరాటాలు కొనసాగుతున్నాయి. బలూచ్ నుంచి పాకిస్తాన్ వనరులు దోచుకుంటుంది తప్ప అభివృద్ధి చేయడం లేదని అక్కడి ప్రజల వాదన. దీంతో అనేక తిరుగుబాటు సంస్థలు ఎన్నో ఏళ్లుగా తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నాయి. పాకిస్తాన్ కు తోడు చైనా కూడా బలూచ్ వనరులను దోచుకోవడం మొదలుపెట్టింది. దీంతో పాకిస్తాన్ తో పాటు చైనాపై కూడా బలూచ్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేవారు. తమ ప్రాంతంలో పాకిస్తాన్ చైనా దోపిడీని ఆపాలని బలూచ్ పోరాట యోధులు హెచ్చరికలు చేస్తూ దాడులు కూడా చేపట్టేవారు. ఇలాంటి రెబల్ సంస్థల్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒకటి. మొదటి నుంచి పాకిస్తాన్ కు బిఎల్ఏ పక్కలో బల్లెంలా తయారైంది. తాజాగా జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ తో బిఎల్ఏ మరోసారి పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది. 2025 మార్చి 11న క్వెటా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ను బిఎల్ఏ సాయుధులు హైజాక్ చేశారు. రైల్లో ఉన్న దాదాపు 450 మంది బందీలను అదుపులోకి తీసుకుని కొందరు ప్రయాణికులను, రైల్లో ఉన్న సైనికులను చంపేశారు. మహిళలు, పిల్లలు, వృద్ధులను విడుదల చేశారు. మిగతా వాళ్లను తమ వద్ద బందీలుగా ఉంచుకొని జైల్లో ఉన్న తమ వారిని విడుదల చేయడానికి అంగీకరిస్తే తప్ప తమ దగ్గరున్న ప్రయాణికులను విడుదల చేయమని డెడ్ లైన్ పెట్టారు. లేదంటే అందరినీ చంపేస్తామని హెచ్చరించారు. అయితే ఈ డిమాండ్లను తిరస్కరించిన పాక్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. దాదాపు 2 రోజుల పాటు సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ లో 30 మంది వేర్పాటువాదులను మట్టుపెట్టి బందీలను విడిపించామని పాక్ అధికారులు ప్రకటించారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెరలో ఉన్న 300 మందికి పైగా బందీలను రక్షించినట్టు పేర్కొన్నారు. అయితే హైజాకర్లు పట్టుకున్న బందీల్లో కొందరు మరణించినట్టు వెల్లడించారు. వారి వివరాలు మాత్రం తెలియజేయలేదు. ఈ క్రమంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటన చూసిన పాకిస్తాన్ ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాలేదు. తమ రాజకీయ ఖైదీలను విడుదల చేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇచ్చిన సమయం ముగియడంతో తమ చెరలో ఉన్న 214 మంది పాక్ సైనికులను చంపేశామని పేర్కొంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఆపరేషన్ ముగిసిందంటూ పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన ప్రకటనను కూడా ఖండించింది. రాజకీయ ఖైదీల విడుదలకు పాకిస్తాన్ సైన్యానికి 48 గంటల సమయం ఇచ్చామని, తమ చెరలో బందీలుగా ఉన్న వారిని రక్షించుకునేందుకు సైన్యానికి తామిచ్చిన చివరి అవకాశం ఇచ్చామని, కానీ పాక్ తన మొండితనాన్ని, సైనిక దురహంకారాన్ని ప్రదర్శించిందని బిఎల్ఏ తెలిపింది. ఫలితంగా శత్రు సైన్యానికి చెందిన 214 మందిని తాము హతమార్చామని ప్రకటించింది. బిఎల్ఏ ఎప్పుడూ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే వ్యవహరిస్తుందని క్లారిటీ ఇచ్చింది. అయితే పాకిస్తాన్ సైన్యం తమ సిబ్బందిని కాపాడుకునేందుకు బదులుగా తమతో పోరాడాలని ప్రయత్నించిందని, ఫలితంగా బందీలను కోల్పోయిందని వ్యాఖ్యానించింది. జాఫర్ ఎక్స్ప్రెస్ బోగిలోని బందీలను రక్షించేందుకు పాకిస్తాన్ లోని ఎస్ఎస్జీ కమాండోలు రాగానే తమ యోధులు వారిని చుట్టుముట్టి భీకర దాడి చేశారని, గంటల పాటు సాగిన ఈ దాడుల్లో పలువురు బందీలను ఉరితీయగా ఎస్ఎస్జీ కమాండోలు భారీ ప్రాణ నష్టాన్ని చవిచూశారని బిఎల్ఏ తెలిపింది.
అయితే చనిపోయిన తిరుగుబాటుదారుల మృతదేహాలను చూపించి విజయం సాధించామని పాకిస్తాన్ ప్రభుత్వం వాస్తవాలను కూడా కప్పిపుచ్చుతోందని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆరోపిస్తుంది. సైన్యం, ఇంటెలిజెన్స్ బృందం ఉన్నప్పటికీ బందీలను రక్షించుకోవడంలో పాక్ సైన్యం విఫలమైందని విమర్శించింది. ఈ యుద్ధం ఇంకా ముగియలేదని, బలూచ్ యోధులు ఆక్రమిత సైన్యం లక్ష్యంగా వివిధ ప్రాంతాల్లో మెరుపుదాడులు చేస్తారని ప్రకటించింది. దీంతో పాకిస్తాన్ కు మళ్లీ దడ మొదలైంది. అసలు హైజాక్ వ్యవహారంలో పాకిస్తాన్ చెబుతుంది నిజమా లేక బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెబుతుంది నిజమా అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే ప్రపంచం ముందు పాకిస్తాన్ నిజాలను దాస్తుంది. హైజాక్ విషయంలో తమ ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చుకునేందుకు అబద్ధాలు ఆడుతోందని అంటున్నారు.